సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మరి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న టైంలో ఫ్యామిలీ ఎలా ఉండేది? సపోర్ట్ చేసేవారా? చాలా సపోర్ట్ అండి. అంటే వాళ్ళు చూస్తున్నారు కదా రోజు నన్ను, రోజు నేను ఫోన్లు చేయడము. ఏనాడు ఇంట్లో నేను సరిగ్గా లేను. మొత్తం మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 10 o'clock ఇంటికి రావడమే. ఈ మధ్యలో వాడు కాలేజీకి వెళ్తున్నానా, ఉద్యోగం చేస్తున్నానా, ట్రయల్ చేస్తున్నానా అనే విషయం వాళ్ళకి ఏమీ తెలియదు పాపం వాళ్ళకు. అదంతా నా యొక్క హెడేక్ అంత మొత్తం. కాలేజీ రావడము, కాలేజీలో క్లాస్ చెప్పుకోవడం, మళ్ళీ ఇవాళ ఏం చేద్దాం, ఇవాళ మంత్లీ మెయింటెనెన్స్ వరకు ఇచ్చేవారు. స్టూడియో రౌండ్ అప్ అని చిన్న పేరు పెట్టుకున్నాను నేను. ఇవాళ స్టూడియో రౌండ్ అప్ ఏంటి వీక్లీ అని, ఇక్కడ ఏ సినిమాలు ఉన్నాయి, డైరెక్టర్ ఎవరు ఉన్నారు, ఒకసారి కలుద్దాం పదని చెప్పి కలవడం, వెళ్ళి రావడం, ఇదే సరిపోయింది మొత్తం అంతా. సో ఈ టెన్షన్స్ భరించలేకనే ఇంకా ఆఫ్రికా వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ 5 years బాగుందిలేండి మొత్తం చక్కగా. అంటే పీస్ఫుల్ ఆఫ్ లైఫ్. మంత్లీ కాగానే శాలరీ పడేది. అంత పీస్ఫుల్ గా ఉన్నా మనకు నచ్చదు. ఒక పక్కన ఇది డబ్బు వచ్చేది. ఏంటి డబ్బు వస్తున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ కూడా అక్కడే ఖాళీగా లేను. అక్కడ సినిమా యాక్టర్స్ ఎవరు ఉన్నారు అని వాళ్ళతో వెళ్ళి అక్కడ కూడా అదే పని. వెళ్ళి అక్కడ మంచి యాక్టర్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళ సినిమాలు చూసేవాడిని, పరిచయం పెంచుకొని సాయంకాలం అవ్వగానే నేను కాలేజ్ అవ్వగానే వాళ్ళతో వెళ్ళి కూర్చునేవాడిని. వెళ్ళి ఇండియా విశేషాలు చెప్పేవాడిని మొత్తం. మా సినిమాలు అలా ఉంటాయి, మీ సినిమాలు ఇలా ఉన్నాయి, మా సినిమాలు అంట మేకింగ్ ఇలా ఉంటుంది, డైరెక్టర్స్ ఇలా ఉంటారు. అది చిన్న ఇండస్ట్రీ, అది ఓ టెలివిజన్ ఇండస్ట్రీ లాంటిది. టెలివిజన్ ఇండస్ట్రీ లాంటిది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది. సో అక్కడ నేను వర్క్షాప్స్ చేస్తాను, నేను యాక్టింగ్ వర్క్షాప్స్ మొదలుపెట్టి అక్కడ అని. దాదాపు వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. వాళ్ళు చేస్తావంటే చేస్తాను సార్ నేను అని చెప్పి, వాళ్ళు మా కాలేజీలో నాకు మంచి పేరు వచ్చింది నాకు, ఆయన చాలా బాగా చెప్తున్నాడండి అని. సో అది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఉండడము. అక్కడ నేను వర్క్షాప్స్ 2 ఇంటర్నేషనల్ వర్క్షాప్స్ చేశాను. ఆ వర్క్షాప్స్ చేసిన తర్వాత అప్పుడు ఖాళీ ఉండకుండా నేను వాళ్ళతో నాటకం ప్లే చేయించాను. వాళ్ళ ఎన్టీవీలో టెలికాస్ట్ అయింది. అది ఒక హిస్టరీ క్రియేట్ చేసి అక్కడ నేను. ఎందుకని రిటర్న్ వచ్చేసారు మరి? ఇదే మా స్టూడెంట్స్ చెప్పారండి, మాస్టర్ ఎందుకుంటారు మాస్టర్ మీరు, వై యు ఆర్ హియర్, యు ఆర్ వెరీ టాలెంటెడ్, వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఫర్ సేక్ ఆఫ్ మనీ. డబ్బు కోసం మీ యొక్క ఆశయాలను చంపుకొని ఉంటున్నాను ఇక్కడ. మేము బతకడం లేదా టీచర్, మేమంతా డబ్బులు ఉన్న వాళ్ళం, మేము బతుకుతున్నాం కదా, మాకెందో బతుకుతున్నాం కదా. సో మీ ఇండియాలో చాలా అవకాశాలు ఉన్నాయి కదా అని మా స్టూడెంట్స్ అనేటప్పటికీ నాలో ఆలోచన మొదలైంది. కరెక్టే కదా, 130 కోట్లలో నేను వాడిని అంతే. అందరూ అలాగనే ఫారిన్ కంట్రీస్ రాలేదే కదా మొత్తం అంతా అనే ఒక చిన్న లాజిక్ కూడా పెట్టినానండి. 130 కోట్లలో కోట్ల మంది కూడా ఫారిన్లో లేరు కదా, మొత్తం ఇండియాలోనే ఉన్నారు కదా. కష్టమో నష్టమో అక్కడే ఉన్నారు కదా. సో మనము ట్రై చేద్దాం అని బ్యాక్ వచ్చేసానండి. అంటే మా మదర్ చనిపోవడం, ఇక్కడ ముఖ్యంగా మా మదర్ చనిపోవడం, వెళ్ళిపోయిన తర్వాత మా మదర్ అంటే బాగా ఇష్టం నాకు. మా మదర్ నేను చూడలేదు నేను. సో ఆ యొక్క వెళుతుంది అంటే ఎంత డబ్బు సంపాదించినా నేను మా అమ్మని కూడా లాస్ట్లో చూడలేకపోయాను నేను. సో ఏది లైఫ్ ఇది మొత్తం అంతా, ఇది ఒక ఆనందం లేదు, పాట లేదు, మొత్తం అంతా ఎప్పటికప్పుడు ఈ టెన్షన్స్. ఓ చిన్న ఆనందాలను కూడా నేను అచీవ్ చేయలేకపోతున్నాను. డబ్బు కూడా నాకు ఆనందం ఇవ్వలేకపోతుంది నాకు అని. ఇండియా సరే, ఇంట్లో మా అమ్మాయి పెరుగుతోంది. కనీసం నాకు అక్కడ ప్రొఫెసర్ ఒకసారి మా అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న ప్రొఫెసర్ చూశాడు మా అమ్మాయిని. చూసి నాకు ప్రొఫెసర్ సజెస్ట్ చేశాడు, హరిశ్చంద్ర నువ్వు అర్జెంటుగా నువ్వు ఇండియాకి వెళ్ళిపోతున్నాడు. అదేంటి సార్ అన్నాను. మీ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది, చాలా క్లెవర్ మీ అమ్మాయి, ఇక్కడ ఉంటే మీ అమ్మాయికి ఎడ్యుకేషన్ పాడైపోతుంది. సో నేను చెప్తున్నా, నా మాట విను, నువ్వు మీ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ అన్నాడు. నేను ఆలోచించాను, సరే నాకంటే గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, సరే నా కూతురు నేను మంచి గైడ్గా ఉంటాను నేను అని నేను అవన్నీ ఆలోచించి నేను ఇండియాకి రావడము, అక్కడ నుంచి మా అమ్మాయిని గైడ్ చేయడము. నేను అప్పుడే ఇక్కడ రాజమౌళి గారిది మన కలేజా సినిమా ఆగిపోయింది ఇక్కడ, త్రివిక్రమ్ గారిది. సో నేను త్రివిక్రమ్ గారిని కలవడము, మళ్ళీ
మళ్ళీ వచ్చిన తర్వాత 5 years నేను బయటికి వెళ్ళాలని సంగతి తెలిసి అందరూ నన్ను మర్చిపోయారు. అంతే కదా. నువ్వు ఫారెన్లో ఉన్నావు కదా, ఫారెన్లో ఉన్నావు కదా. లేదు సార్, వచ్చాను 1 year పాటు మళ్ళీ ఫోనాదులు వేసుకున్నాం. మళ్ళీ ఓకే. ఫోనాదులు ఫోన్ చేసి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టి అప్పుడు కలేజా సినిమా, మొట్టమొదటి కలేజా సినిమా చేశాను. ఆయన కలిసినప్పుడు ఆయన ఓ సీన్ రాశాడు నా కోసం, త్రివిక్రమ్ గారు. కలేజా సినిమా చేశాను. సార్ ఇంతనా అంటే మెల్లమెల్లగా చేద్దాం లేవా, అది కానిలేనాడు ఆయన. సో ఆ సీన్ బాగా హిట్ అయింది. అది ఒక్కటి హిట్ అయింది, కలేజా హిట్ అయింది. ఒకటి మాత్రం వైబ్రేషన్ తెలిసిందండి నాకు. అంటే పర్వాలేదు, మనం పాజిటివ్గానే ఉంది మనకు. ఇక్కడ వచ్చామంటే మనకు మంచి అవకాశాలే ఉంటాయి. ప్రయత్న లోపం ఖచ్చితంగా మనం చేయాలి. అంటే దీన్ని వదులుకోకూడదు మనం. ఏదో ఒకటి చూజ్, అకాడమిక్ అన్న పెట్టుకో, సినిమా అన్న పెట్టుకో, రెండుటిని పెట్టుకుంటే మాత్రం కాదు. అప్పటికి తెలిసింది మీకు? ఇంకా తెలవలేదు. ఇంకా అప్పుడు కూడా తెలియలేదు. అప్పటికి ఇంకా ఉద్యోగం మీదనే ఉంది నాకు. ఇంకా ఇప్పుడు ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఓకే అని మళ్ళా ట్రయల్స్ మొదలుపెట్టి సెంట్రల్ యూనివర్సిటీలో చేరి ఈ మధ్యకాలంలో చేసినా కూడా 2016 బాహుబలి మొదలైంది. అది అప్పుడు రాజమౌళి గారు ఫస్ట్ మొదలుపెట్టారు సినిమా. అప్పుడు నేను ట్రయల్స్ అంటే చేశాను. బట్ అప్పుడు రిక్వైర్మెంట్ 6 feet కావాలంటే నేను మనకు 6 feet లేము మనము, పర్సనాలిటీ కూడా మనకు అంత గొప్పగా నార్మల్ పర్సనాలిటీ అని మానేశాను నేను ప్రయత్నం చేయడం. ఆ తర్వాత మధ్యలో వాళ్ళు పిలిపించారు, ఇట్లా కొన్ని వేషాలు ఉన్నాయంట, కొద్దిగా ఆ వేషాలు కావాలంట వాళ్ళకు, ఇంపార్టెంట్ డైలాగులు ఏమి ఉండవు, బట్ పర్ఫార్మర్స్ కావాలి అంటే. లక్కీగా నేను ఆల్రెడీ మనం ఆ మోహన్ తెలుసు కదా మనకు అది. సో ఆయన పిలిపించడము, ఆ క్యారెక్టర్ చేయడము, సో ఆ విధంగా చేయడము, ఆ సినిమా హిట్ కావడము. నేను కనిపించిన గ్లాన్స్ ఫస్ట్ పార్ట్ 1 ఆ గ్లిమ్సెస్ కూడా జనాలకు గుర్తుపట్టారు బాగా. ఆ లాస్ట్లో ఒక ఉంటుంది మా మహేంద్ర, అది బాహుబలి జై హో అని కొడతాం, దాని మీద నాకు చాలామంది ఫోన్లు చేశారు నాకు. అరే ఏంద్రా అని అంటే అప్పుడు రాజమౌళి గారు నాకు క్లోజ్ పెట్టాడు నాకు ఆయన. అవును, ఆ లాస్ట్ క్లైమాక్స్లో దాంతో నాకు వచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ అలానే ఆయన వస్తున్నప్పుడు అది సెకండ్ పార్ట్. అది సెకండ్ పార్ట్. అది ఓకే ఓకే. ఈ మధ్యలో జరిగింది చెప్తాను చూడండి. ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ 2 ఉద్యోగం అన్నప్పుడు 2016లో నేను నమ్ముకున్న ఉద్యోగం పోయిందండి నాది. ఓకే, ఐ డోంట్ వాంట్ రివీల్, పోయింది అంతే. సో మెనీ అంటే దానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. అంటే ఆ రోజుతోటి నా చదువు, నా PhD, నా యొక్క లెక్చర్షిప్, నా యొక్క ఇంటర్నేషనల్ సెమినార్లు అన్నీ కూడా కట్టగట్టుకొని డస్ట్బిన్లో పడిపోయాయి మొత్తం ఆ రోజుతోటి. నిన్న